And in this divine adventure, ఈ దివ్య సాహస యాత్రలో అత్యంత ముఖ్యమైన విషయం త్యాగం. person who is sacrificing is not aware though. త్యాగం చేసే వ్యక్తికి ఆ విషయం ఎరుకలో లేనప్పటికీ అవతలి వ్యక్తికి అతను చేసిన పని గురించి తెలుస్తుంది. మనం నా గురువర్యులు పుస్తకం చదివినప్పుడు తన వద్దకు వచ్చే అభ్యాసులపై బాబూజీ మహారాజుకు కల ఓర్పు, త్యాగం గురించి చాలా గొప్పగా చెప్పబడింది. అని ఆయనకు తాను మనల్ని సహిస్తున్నాననే ఎరుక ఉందా? నేనలా అనుకోను. I often try to చాలా తరచుగా నేను అంగీకారం యొక్క ప్రాముఖ్యత గురించి మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తుంటాను. మీరు మీ భార్యకు లేదా మీ జీవిత భాగస్వామికి హనీ, నేను నిన్ను సహిస్తున్నాను అంటే ఎలా ఉంటుంది? how would that sound? And when we say Babuji tolerates us, how would that sound also? మనం బాబూజీ మనలను సహిస్తున్నారు అంటే అది కూడా ఎలా ఉంటుంది? కాబట్టి సహించటం అనే దానికి సహజ మార్గంలో స్థానం లేదు. సహజ మార్గంలో అంతా అంగీకారం, ప్రేమతో నిండి ఉంటుంది. కానీ సహించే వ్యక్తి తాను సహిస్తున్నాను అనే భావన కలిగి ఉండరు. ఆయనే దివ్య పురుషుడు. Despite of doing so much, మనందరికీ ఇంత చేస్తూ కూడా ఆయన ఆ ఎరుక కలిగి ఉండరు. పైగా నేనింకా చేయవలసింది చాలా ఉంది అని ఆలోచిస్తుంటారు. and furthering this further, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ లాలాజీ, నా అభ్యాసులను నేను చేరుకోగలిగిన దానికంటే కూడా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటాను. నేను వెనుక ఉండి వారిని ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటాను అని అంటారు. అదే గురువర్యుల యొక్క పాత్ర. దానర్థం మనందరం అలాంటి పనులు చేయలేమని కాదు. instead of trying to put ourselves in front of Master more than our Abhyasi sisters and brothers who have recently joined. క్రొత్తగా సంస్థలోకి వచ్చిన సోదరీ సోదరుల కంటే ఎక్కువగా మనం మాస్టర్ గారి ముందు ఉండాలి అనుకోకుండా వారిని ముందుకు తీసుకువచ్చి వారింకా ఎదగటానికి సహాయపడండి. అప్పుడు మీరు మాస్టర్స్ లాగా తయారవ్వగలరు. వారికి మరింతగా సహాయం చేయండి. మాస్టర్స్ మనకు ఏ విధంగా సహాయం చేస్తున్నారో అంటూ ప్రశంసించడం వల్ల ప్రయోజనం లేదు. మనం తిరిగి ఇతరులకు ఏ విధంగా సహాయం చేయగలము అనేది ముఖ్యమైన విషయం. అది మనల్ని దివ్యులుగా చేస్తుంది, మాస్టర్లాగా చేస్తుంది. అందుకనే బాబూజీ, నేను శిష్యులను తయారు చేయను, మాస్టర్లను తయారు చేస్తాను అనేవారు. ఇది మౌలికమైన, అత్యంత ముఖ్యమైన విషయమని సహజ మార్గ సిద్ధాంతాన్ని మనం హృదయంతో అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మనం మన అభ్యాసి సోదరీ సోదరులకు ఏం చేస్తున్నాము అనే దానిలో భేదం లేదు. తర్వాత మనం పురోగమించినప్పుడు మనకు ఆ భేదమే కనిపించదు. నిజానికి బాబూజీ నాన్ అభ్యాసి అనే పదాన్ని ఇష్టపడేవారు కాదు. ఆ పదం ఉపయోగించి మీకు మీరే అడ్డుగోడలు కట్టేసుకుంటున్నారని ఆయన అనేవారు. అందరినీ ఒకే విధంగా మన సొంత వారి వలనే భావించాలని ఆయన అనేవారు.